మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కవిత్రయం వారి గురించి తెలుసుకుందాం. కవిత్రయం అంటే ముగ్గురు కవులు అని అర్థం అన్నమాట. ఆ ముగ్గురిలో మొట్టమొదటి కవి నన్నయ్య గారు. ఈయన్ని నన్నయ్య లేదా నన్నయ్య భట్టు లేదా నన్నయ్య భట్టారకుడు అని కూడా అంటారనమాట. ఈయన ఇంటి పేరు వాడ్రేవు అని కొంతమంది అభిప్రాయం. ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న కవి అన్నమాట ఈయన మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవులలో మొట్టమొదటి వారు. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగాన్ని అంటే 142 పద్యాలని ఆంధ్రీకరించారనమాట సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని. ఇతర రచనలు ఏమిటంటే చాముండికా విలాసం, ఇంద్ర విజయం, ఆంధ్ర శబ్ద చింతామణి అనేవి వీరి ఇతర రచనలు. ఈయనకి 2 బిరుదులు కూడా ఉన్నాయి. ఏమిటి అవి? ఆది కవి అంటే మొట్టమొదటి కవి. సంస్కృతంలో ఆది కవి అని వాల్మీకి మహర్షిని అంటే, తెలుగులో మొట్టమొదటి కవిగా నన్నయ్య గారికి ఆది కవి అనే బిరుదు ఉందన్నమాట. అలాగే వాగను శాసనుడు లేదా శబ్ద శాసనుడు అనేటటువంటి బిరుదు ఇంకొకటి అనమాట. అంటే ఏంటి? కొత్త కొత్త శబ్దాలని తీసుకొచ్చి కొత్త కొత్త పదాలని ఈయన ప్రవేశపెట్టారనమాట. వ్యాకరణంలో కానీ లేకపోతే సాహిత్యంలో కానీ శబ్దాలను శాసించిన వాడు కాబట్టి ఈయనకి శబ్ద శాసనుడు. వాక్కుని శాసించడం, వాక్కు అంటే ఏంటి? మాట అనమాట. కొత్త కొత్త పదాలని తీసుకొచ్చినందుకు గాను ఈయన్ని శబ్ద శాసనుడు లేదా వాగను శాసనుడు అనే బిరుదులతోటి సత్కరిస్తారనమాట. ఈయన రచనా శైలి ఏమిటంటే అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. అక్షరాలు రమ్యంగా అందంగా మలచబడినాయి అన్నమాట ఈయన కవిత్వంలో. కథల ద్వారా చక్కగా ఈయన ఏదైతే చెప్పదలుచుకున్నారో అది సూటిగా స్పష్టంగా చెప్పేవారనమాట. వివిధ రకాలైనటువంటి సూక్తుల్ని మనకి అందించారు. అందుకని ఈయన రచనా శైలికి అంత ప్రాముఖ్యత వచ్చిందనమాట. అర్థమైంది కదా? ఇంకా 2వ కవి కొట్టరువు తిక్కన సోమయాజి గారు. మనం మామూలుగా వాడుక భాషలో తిక్కన గారు అంటాం కదా, పూర్తి పేరు అనమాట. కొట్టరువు అనేది వారి ఇంటి పేరు. తిక్కన సోమయాజి. సోమయాజి అనేది ఆయనకి వచ్చినటువంటి ఇంకొక బిరుదు అనమాట. ఎందుకని? సోమయాగం చేసినందుకు గాను ఆయన్ని సోమయాజి అనే పేరుతో గౌరవిస్తారనమాట. ఈయన తల్లిదండ్రులు కొమ్మన అన్నమ్మ. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి అనమాట. ఈయన నెల్లూరుని పరిపాలించినటువంటి మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేటటువంటి ఆస్థాన కవి మరియు మంత్రిగా కూడా ఉండేవారనమాట. మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయంలో 2వ వారు ఈ తిక్కన గారు. ఈయన విరాట పర్వం నుంచి మిగిలిన 15 పర్వాలని కూడా మొత్తం ఆంధ్రీకరించారనమాట. అంటే మనకి మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉంటాయి కదా. ఆ 18 పర్వాల్లో 2.5 పర్వాలు నన్నయ్య గారు రచించారు. అరణ్య పర్వం రచించేటప్పుడు ఆయన పరమపదించారనమాట. తర్వాత ఆయన తిక్కన గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ అరణ్య పర్వంలో ఉన్నటువంటి శేషభాగాన్ని వదిలేసేసి విరాట పర్వం దగ్గర నుంచి మిగిలిన స్వర్గారోహణ పర్వం వరకు కలిగినటువంటి 15 పర్వాలని కూడా శుభ్రంగా ఈయన ఆంధ్రీకరించారనమాట. తర్వాత ఈయన బిరుదులు ఏమిటి? కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. అంటే కవులలో బ్రహ్మంతటి వాడు అని అర్థం అనమాట. ఉభయ కవిమిత్రుడు అంటే ఉభయ కవిమిత్రుడు అంటే ఏంటి? అటు సంస్కృతానికి ఇటు తెలుగుకి 2 భాషలకి కూడా మంచి పట్టు ఉన్నటువంటి మనిషి అనమాట. 2 భాషల మీద కూడా పట్టు ఉన్న మనిషి అనమాట. అందుకని ఇన్ని ఉభయ కవిమిత్రుడు. సంస్కృతంలోనూ రాయగలడు, తెలుగులో కూడా రాయగలడు అనమాట. ఈయన ఇతర రచనలు ఏమిటి? ఇంకా నిర్వచనోత్తర రామాయణం. ఇది చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఈయన రచన అనమాట. ఇవే కాకుండా విజయసేనము, కవి వాగ్బంధము, కృష్ణ శతకము అనేవి కూడా రచించారు. ఈయన రచనా శైలి ఎలా ఉంటుందంటే సంభాషణాత్మక శైలికి,
నాటకీయతకు ప్రసిద్ధి చెందిందిగా ఉంటుందన్నమాట. అంటే ఈయన రచించినటువంటి రచనలు మనం చదువుతుంటుంటే ఒక నాటకాన్ని మనం చూస్తున్నామా, అందులో పాత్రలన్నీ సజీవంగా మన కళ్ళకు కట్టినట్లుగా ఉంటుందట. అందుకని ఈయన రచనా శైలి కూడా చాలా ప్రసిద్ధి పొందింది అని అర్థం అన్నమాట. అర్థమైంది కదా తిక్కన గారి గురించి. మూడవ కవి చదలువాడ ఎర్రన లేదా చెదలువాడ ఎర్రన. ఈయన తల్లిదండ్రులు పోతమ్మ, సూరన. ఈయన జన్మస్థలం నేటి ప్రకాశం జిల్లాలో కందుకూరు సమీపంలో ఉన్నటువంటి గుడ్లూరు గ్రామం. ఈయన 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి అన్నమాట. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవారు ఈయన. మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయంలో మూడవ కవే ఈ ఎర్రన గారు. ఈయనకి 2 బిరుదులు ఉన్నాయి, శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. శంభుదాసుడు అంటే ఏమిటి? శంభుడు అంటే ఎవరు? శివుడు. శివుడి యొక్క భక్తుడు కాబట్టి ఈయనకి శంభుదాసుడు అనే పేరు వచ్చిందనమాట. ప్రబంధ పరమేశ్వరుడు, ప్రబంధాన్ని రచించడంలో ఈయన మంచి దిట్ట అన్నమాట. మిగిలిన కవులందరికీ కూడా ఆదర్శంగా ఉండేవారట. అందుకని ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అంటే ప్రబంధ కవులలో పరమేశ్వరుడు అంతటి వాడు అంటే గొప్పవాడు అని అర్థం అన్నమాట. తర్వాత రచనలు: రామాయణం, హరివంశం, మహాభారతం, నృసింహపురాణం. ఈయన అరణ్య పర్వశేషంలో కొంత భాగాన్ని అంటే నన్నయ్య గారు వదిలేసినటువంటి భాగం ఉంది చూసారా, అరణ్య పర్వశేషం, దాన్ని రచించారనమాట. చూడండి, అరభాగమే రచించారు ఈయన. అయినా సరే అందరితో పాటు సమానమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నమాట. అంతటి మంచి గ్రంథాన్ని ఈయన సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించారనమాట. రచనా శైలి ఎలా ఉంటుంది? సూక్తి వైచిత్రికి ప్రసిద్ధి. సూక్తి వైచిత్రి అంటే ఏమిటి? వివిధ రకాలైనటువంటి సూక్తుల్ని, విచిత్రమైనటువంటి సూక్తుల్ని, విశిష్టత కలిగినటువంటి సూక్తుల్ని మనకి అందించారనమాట ఆయన. అందుకని ఎర్రన గారి యొక్క రచనా శైలి సూక్తి వైచిత్రికి ప్రసిద్ధి చెందిందనమాట. కవిత్రయం వారి గురించి అర్థమైంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై భారత్, జై హింద్.